మార్చి చదువుకుందాం. యెహోవా నీ శరణు జొచ్చి ఉన్నాను, నన్నెన్నడూను సిగ్గుపడనీయకుము, నీ నీతిని బట్టి నన్ను రక్షింపుము. నా కొండ నా కోట నీవే, నీ నామమును బట్టి త్రోవ చూపి నన్ను నడిపించుము. నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను. యెహోవా సత్యదేవా, నన్ను విమోచించువాడవు నీవే. నీవు నా బాధను దృష్టించి ఉన్నావు, నా ప్రాణ బాధలను నీవు కనిపెట్టి ఉన్నావు. కావున నీ కృపను బట్టి నేను ఆనందభరితుడనై సంతోషించెదను. ప్రభు సహాయం కొరకై మనం ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, నీకు వందనములు చెల్లిస్తూ ఉంటున్నాం. ప్రేమించి జ్ఞాపకం చేసుకొని ప్రభువా వెదికి రక్షించుకొని నన్ను మమ్మలను నీ యొక్క రెక్కల కింద భద్రపరిచి నీ సన్నిధిని మాకిచ్చుట కొరకై మా ఆయుష్ను పొడిగించి మరొక దినాన్ని మీరు అనుగ్రహించినందుకు గాను నేను ఎంతగానో స్తుతిస్తూ మహింపరుస్తూ కొనియాడుచు ఉంటున్నాను. చేరి వచ్చిన బిడ్డలను బట్టి వందనాలు. రావాల్సిన వారిని నడిపించుము, నీ సన్నిధి మాతో నుంచుము. అయ్యగు నన్ను నిశలో జట్టు మరుగు చేయము. నీ యొక్క వాక్యమును ప్రభా మాకు విరిచి పంచి ఇవ్వవలసిందిగా నీ సన్నిధిలో ప్రార్థిస్తుంటున్నాం. నాయన ఎడతెగని నీ ప్రేమ తిరుబడిన ఆకాశం మాకు అనుగ్రహించండి. నీ సన్నిధిని మాతో నుంచుము, కృప చూపించుము. వందనము చెల్లిస్తూ ఘనమైన ఉన్నతమైన నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. దేవునికి వాక్యములో మనం చూసినట్టయితే దేవుడు మనకు ఎంతో గొప్ప ఆశ్రయముగా మరి ఉన్నటువంటి దేవుడు, నిజమైనటువంటి అట్టి గొప్ప దేవుణ్ణి 6 మొదటి వరుసలో అంటాడు. 6వ వచనం మొదటి వరుసలో, కీర్తనలు 31:6 మొదటి వరుసలో. చాలు. నేను యెహోవాను నమ్ముకొని ఉన్నాను. మనమందరం కూడా ఎవరిని నమ్ముకున్నామండి? యెహోవాను నమ్ముకొని ఉన్నాం. ఆయన నమ్ముకొనుటకు మరి ఏమి ఆధారము, ఏమి అవసరత వచ్చింది మనకు ఆయన నమ్ముకోవడానికి అని మనం చూసినట్టయితే మన దేవుడు ఎంత గొప్పవాడంటే ఆయన నమ్ముకోవడానికి, మరి ఆయన యందు విశ్వాసం ఉంచడానికి ఎంతో ఈ లోకంలో అన్నిటికంటే దేని నమ్మినా కానీ మనకంత గ్యారంటీ లేదు. కానీ మనం దేవుని నమ్ముకోవడంలో మనకున్నటువంటి గ్యారంటీ అనేది ఉంటూ వచ్చింది. కాబట్టి ఆయనను నేను నమ్ముకొని ఉన్నాను. ఇంకా నేను ఎలా భావిస్తున్నాను అని అంటున్నాడంటే దావీదు ఇక్కడ 3వ వచనం అంటాడు, నా కొండ. ఇంకా ఏంటంటే నా కొండ నా కోట నీవే. అంటే మరి దేవుడు, ఆయన నమ్ముకున్నటువంటి ఆ దేవుడు ఎంతటి గొప్పవాడంటే, మరి నీకు నాకు ఒక కొండగా కోటగా ఉండి నన్ను ఆయన త్రోవలో నడిపించేటువంటి గొప్పవాడుగా ఉంటున్నాడు. ఆయన నమ్మినటువంటి మనము మరి ఏ స్థితిలో ఉంటిమి అనగా మనకున్నటువంటి స్థితి ఏంటంటే చూడండి, 7వ వచనంలో ఉంది ఒక మాట. చాలు. ఇక్కడ ఏమన్నంటే నీవు నా బాధను దృష్టించి ఉన్నావు.
మనము నమ్ముకున్న దేవుడు ఎలాంటి వాడంటే, నువ్వు బాధపడటం ఆయనకు ఇష్టం లేదు. అందుకని నువ్వు బాధలో ఉంటే నిన్ను ఆయనని ఏం చేశాట, దృష్టి పెట్టాడు. నీవు బాధలో ఉంటే నీ మీద ఆయన ఏం పెట్టాడండి, తన దృష్టి ఉంచినాడు. ఇప్పుడు మనం నమ్ముకున్న దేవుడు తప్ప మన మీద దృష్టి ఉంచిన వారు ఎవరైనా ఉంటారా అంటే, ఒకవేళ మన మీద దృష్టి ఉంచవచ్చు, కానీ మనం ఉన్నంత వరకు వారికి కనబడినంత వరకే దృష్టి ఉంచుతారు. కానీ మన దేవుడు, మనం నమ్ముకున్నటువంటి దేవుడు ఎంతటి గొప్పవాడంటే, నిన్ను నీ హృదయాంతరంగమును సమస్తమును అన్నిట్లో నీ హృదయంలో కలిగే బాధ సమస్తమును ఎరిగినటువంటి వాడు ఆయన. చూడండి, నిర్గమకాండము 1వ అధ్యాయము, నిర్గమకాండము 1వ అధ్యాయము 13వ వచనం నుండి 14 కూడా. చాలు, వారి ప్రాణములను విసిగిస్తూ వచ్చినారు. వారి ప్రాణాలు అంటే చూడండి, ఆ విసుగును కూడా దేవుడు చూచాడు. ఆ విసుగు 7వ వచనం చూడండి, 3:7, నిర్గమ 3:7. చాలు ఇంకా చదువు. చాలు, చూసారా, దేవుడు ఏం చేశాడండి, వారిని ఏం చేశాడట, చూచి తిని అంటున్నాడు. వారిని ఏం చేశాడు, చూచి తిని, వారి యొక్క బాధ నిశ్చయముగా చూచి తిని. తర్వాత మన పనులలో ఉన్నటువంటి ఆ కష్ట పెట్టేటువంటి వారి యొక్క బాధలన్నింటినీ కూడా, దుఃఖంనంతా కూడా ఆయనకు తెలిసే ఉన్నవట. ఆయనకు తెలిసే ఉన్నవి అంటే ఎంత ఉదాహరణ చెప్పాలంటే, మనము ఈ లోకంలో జ్ఞానం అభివృద్ధి కొలది మనం ఏం చేస్తున్నామంటే, సీసీ కెమెరాలు పెడుతున్నాం. సీసీ కెమెరాల ద్వారా మనకు ఏం తెలుస్తుందండి, ఆ ప్రాంతం ఎక్కడైతే అది చూపిస్తుందో దాని వరకే మనకు తెలుస్తుంది. దాని వరకు అలర్ట్గా ఉండడానికి కొరకే అది పెడుతూ వచ్చాం. కానీ ఈ సీసీ కెమెరా కానీ లేకపోతే ఇంకా ఈ లోకంలో ఏది నువ్వు కనిపెట్టినా మన హృదయంలో ఉన్నటువంటి బాధను ఏదైనా చూడగలుగుతుందా? ఈ లోకంలో ఏదీ చూడదు. మన హృదయంలో బాధ, మన హృదయంలో ఉన్నటువంటి వేదన, తర్వాత దాని మీద దృష్టి ఉంచుతున్నాడట దేవుడు. దాని మీద దృష్టి ఉంచాడు. తర్వాత అదే కీర్తన 31:7 ఏమన్నాడు, నా ప్రాణ బాధను నీవు కనిపెట్టి ఉన్నావు. నా ప్రాణ బాధను కూడా నీవు కనిపెట్టి ఉన్నావు అనగా, రక్షింపబడిన తర్వాత కూడా రక్షింపబడకముందు మన బాధను చూసి, మన యొక్క స్థితిగతులను ఆయన చూచి ఆయన ఏం చేశాడంటే, నిన్ను నన్ను రక్షించుట కొరకు ఆయన ఈ లోకానికి వచ్చి ఉంటున్నాడు. ఆయన ఈ లోకానికి రావడం ద్వారానే మనము ఆయన యొక్క బిడ్డలముగా మనం చేయబడడం ద్వారా మనలో ఉన్నటువంటి ఆ భయంకరమైనటువంటి ఈ బాధ వేదన ఈ లోకంలో ఎక్కువగా ఉంటుందండి. ఎంత ఆలోచన చేస్తామో, ఎంత మనము పెరుగుతూ ఉంటామో, ఎంతగా అభివృద్ధి అవుతూ ఉంటామో అంత బాధలు ఎక్కువనే అవుతున్నాయి కానీ తక్కువ కావు. అయితే దేవుడు మనల్ని ప్రేమించి తన కుమారుణ్ణి
ఈ లోకానికి, ఇదిగో ఈయన ప్రజలు బాధలో ఉన్నారు, కష్టంలో ఉన్నారు. అందుకని నిర్గమకాండము యొక్క అదేంటండి, విమోచనకు గుర్తుగా ఈ నిర్గమకాండము ఇశ్రాయేలు ప్రజలకు మరి తెలియజేస్తూ వచ్చాడు. అందుకని మరి దేవుడు వీరిలో ఉన్నటువంటి బాధను, వీరిలో ఉన్నటువంటి కష్టములను, ఇశ్రాయేల్ ప్రజల్లో ఉన్నటువంటి బాధ కష్టములను నేను కనిపెట్టి ఉన్నాను, నేను తెలుసుకొని ఉన్నాను. వారి ప్రాణములు విసిగిపోయారు. కాబట్టి మోషేను దేవుడు ఏర్పరచుకొని ఆ ప్రజలను విడిపించుట కొరకై మోషేను ఏర్పరచుకున్నాడు. అనగా ఈ బాధ నుండి వారిని తొలగించాలని, నివారణ చేయాలని. అప్పుడు మోషే ఏర్పాటు చేయబడిన తర్వాత దేవుడు ఒక మాట అన్నాడు. ఏంటంటే నిర్గమ 3:14 చాలు, నేను ఎలాంటి వాడనండి, ఉన్నవాడను అనువాడను. అనగా ఈ ప్రజలను రక్షించు కొరకై, ఈ ప్రజల యొక్క బాధ, మరి ఈ యొక్క ప్రాణంను విసిగించేటువంటి వీటన్నిటి నుండి రక్షించుట కొరకై మరి నేను నిన్ను పంపుతున్నాను. అప్పుడు మోషే అంటే, నేను ఏం చెప్పాలి వారికి, నేను ఎవరు అంటే ఏం చెప్పాలంటే, నేనని చెప్పు, నేను ఉన్నవాడను, ఆయన పంపాడు, అనువాడనైనా ఆయన మీ యొద్దకు నన్ను పంపి ఉన్నాడని మరి నీవు తెలియజేయాలి ఆ ప్రజలకని చెప్తూ వచ్చాడు. చూడండి, అంతటి గొప్ప దేవుడు. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము, ప్రకటన 1వ అధ్యాయం 8వ వచనంలో ఏముందండి? చాలు, ఈయన ఎలాంటివండి, నేను ఉన్నవాడను అని అంటే అల్ఫా ఓమేగా, వర్తమాన భూత భవిష్యత్తు కాలంలో ఉండువాడను నేనే, ఈ సర్వాధికారియగు ప్రభు సెలవిస్తున్నాడు. ఆయన మరి ఇంతటి గొప్ప దేవుడు. మనము మరి యొక్క ఆదాము వాళ్ళు ఏదైనా తోటలో వారు చేసిన పాపంను బట్టి మనకేం కలిగిందండి? హృదయంలో బాధ, శరీరంలో వేదన, కష్టములు, బాధలు, ప్రాణము విసిగిపోయేటువంటి ఆ స్థితిని సంపాదించి పెట్టారు. ఇవన్నీ కూడా మనము కలిగి మనం ఈ లోకంలో జీవిస్తూ ఉంటున్నాం. అందుకనే మరి దేవుడు, మరి ప్రభువును మనం విశ్వసించామంటే, నేను యెహోవాను నమ్ముకొని ఉన్నాను అని మనం చదివాం కదా 6వ వచనంలో. ఆయన ఎంతటి వాడు అనేది దేవుని వాక్యంలో మనకు చూపిస్తూ వచ్చాడు. ఆయన ఎంతటి వాడండి? ఈ బాధ, వేదన వీటన్నిటిలో నుండి చూచి నిన్ను నన్ను విడిపించేటువంటి దేవుడు. అంతటి గొప్పవాడు ఆయన. ఎలాంటి వాడంటే, నేను ఉన్నవాడను అనువాడను, అల్ఫా ఓమేగా అయిన నేను, ఇట్టి గొప్ప దేవుణ్ణి నేను నీకు ఉన్నాను, కాబట్టి నేను నిన్ను విడిపిస్తానని చెప్పి, అది కీర్తన 31:7 ఏమన్నాడు? కావున దేవుని యొక్క కృపను బట్టి మనకు ఏం కలిగిందండి? సంతోషం కలిగింది. ఆ కృప ఏం చేసింది? ఆ కృప ఏం చేసిందంటే చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ వచనం నుండి, అది 3వ అధ్యాయము 5వ వచనం నుండి చూడండి. సారీ ఎఫ్ఎస్సి 2వ అధ్యాయము 4-5 వచనం నుండి చదవండి. చాలు, ఆయన యొక్క కృప ద్వారా మనకేం కలిగిందండి?
రక్షణ కలిగింది. అందుకనే ఈ లోకంలో దేవుడు అన్నీ ఇచ్చాడు. ఆయన సృష్టి అంతా కూడా ఇచ్చాడు. ఆయన సృష్టిని చూచి ఆనందించేటువంటి వారముగా ఉంటాము. కానీ వాటన్నిటికంటే ప్రాముఖ్యంగా ఆయన ఏమిచ్చాడంటే ఆయన కృప ద్వారా మనకు ఏం కలిగిందండి? గొప్ప సంతోషం, ఆనందం. అంటే ఏంటి? ఆయన కృప ద్వారా కృపచేత మనం ఏమై ఉన్నాము? కృపచేత మనం రక్షింపబడి ఉన్నాము. మనం ఏమేమండి? కృపచేత మనము రక్షింపబడి ఉన్నాము. కృపచేత మనము రక్షింపబడి ఉన్నాము కాబట్టి ఆ కృప ద్వారా రక్షింపబడినటువంటి వారికి ఇక 7లో చెప్పిన రీతిగా ఏముంటుందండి? కావున నీ కృపను బట్టి నేను ఆనందభరితుడనై సంతోషించదును. మనకున్న ఆనందం ఏంటండి? ఆయన కృప ద్వారా మనకు వచ్చింది. ఆయన కృప ఎంత ఆనందాన్ని ఇచ్చిందో మనకు. ఈ లోకంలో అన్ని ఐశ్వర్యాలు వాటన్నిటికంటే కూడా ఆయన కుమారుణ్ణి, ఆయన యొక్క కృపను ఈ లోకానికి పంపడం ద్వారా మనకేం కలిగిందండి? ఆనందము. యెషయా గ్రంథము యెషయా 57వ అధ్యాయంలో మాట చూద్దాం. యెషయా 57:15 వచనం చదవండి. ఎంత గొప్ప దేవుడు! ఆయన మనలో నివసింపడానికి కొరకై ఆయన దేవుడు మొట్టమొదటిగా ఆయన చూచినాడు. 59 యెషయా 15-16 కూడా చదవండి. చాలు. ఇక్కడ ఏమంటున్నాడు? దేవుడు చూసినాడు, సత్యం లేదు, చెడుతనం విసర్జిస్తుంది. ఈ యొక్క లోకంలో బాధలు ఎక్కువైపోతున్నాయి. ప్రాణ బాధ, విసిగిపోయేటువంటి ఇంతటి భయంకరమైనటువంటి ఈ స్థితిలో ఉన్నటువంటి ఏ మానవుని రక్షించుట కొరకై మధ్యవర్తి లేకుండా ఎవరు చూశారు? దేవుడు చూచినాడు. చూచి ఏం చేసినాడు? ఇప్పుడు ఏం చేసినాడు? కాబట్టి ఆయన బాహువు ఆయనకు సహాయం చేసింది. ఆయన యొక్క బాహువు, ఆ కుమారుడు ఈ లోకానికి మరి వచ్చి ఆయన శరీరధారిగా ఈ లోకానికి వచ్చి ఆయన కృప మన ఎడల చూపించి మనల్ని క్రీస్తులో కూడా ఆయన ఏం చేసినాడు? కృప చేత మీరు రక్షింపబడి ఉన్నారు. క్రీస్తుతో మనం బ్రతికినాము. ఆయన మరి కృప చేత మనం రక్షించి ఉన్నాడు. అదే ఎఫెసీ అది 2:6 వచనం చూడండి. క్రీస్తు యేసునందు చదవండి. చాలు. దయచేసి 8వ వచనం చూడండి. చాలు. దేవుని యొక్క వరముగా నీకు నాకు ఏం చేశాడు? మరి అనుగ్రహించినాడు. ఏమిచ్చాడండి? కృపచేతనే రక్షింపబడి ఉన్నారు మీరు. అంటే కృపలో ఉన్నటువంటి మనకు కృప ద్వారా ఆనందాన్ని ఇచ్చినాడు. మరి దేవుడు కృప ఆయన చూపించినటువంటి కృపలో ఏముందంటే ఆయన దృష్టిలో మరి అక్కడికి రాని వారిని, నీచులైనటువంటి వారిని,
తర్వాత ఇక్కడ ఇది అన్నాడు కదా, బాధ, విసుగు, ప్రాణము, ఆ తర్వాత ఇక 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 క్షీణించిపోయేటువంటి స్థితి. ఇక 31:10 ఏమన్నాడు చూడండి. నా చూసారా, ఇంతటి స్థితిలో ఈ మానవుడు ఉంటూ ఉన్నాడు. అందులో ఏముందండి? దుఃఖము, నిట్టూర్పు కదా, మళ్ళీ దోషము, తర్వాత ఎముకలన్నీ కూడా క్షీణించిపోయేటువంటి ఆ స్థితిలో మరి వెళుతున్నటువంటి ఈ మానవుని యందు ఆయన దృష్టించి ఆయన ఏం చేశాడండి? తన కృపను ఆయన యొక్క బాహువుగా ఈ లోకానికి పంపించాడు. ఈ కృప ఏ రీతిగా సహాయపడుతుందంటే, మనకందరికీ తెలుసు కొన్ని మెడిసిన్స్ ఉంటాయి. పారాసిటమాల్ దేనికి పనిచేస్తుందండి? జ్వరానికి, అంతేనా? ఇంకా రకరకాల దేనికో పనిస్తూ ఉంటాయి చాలా వరకు. అలాగే దేవుడు చేసినటువంటి వీటన్నిటిలో ఆయనకు కృప దేని విషయంలో పనిచేసిందంటే, ఈ మానవుని యొక్క అంతరంగంలో ఉన్నటువంటి బాధ, వేదన, దుఃఖము, క్షీణించిపోయేటువంటి స్థితి, నిట్టూర్పు విడిచేటువంటి స్థితి, వీటన్నిటిలో నుండి ఆయనకు కృప ఏం చేస్తుందండి? రక్షిస్తుంది. కృప రక్షించింది. అందుకని మరి అందుకొరకే ఈ మాట చెప్తాడు. ఎక్కడంటే మొదటి తెస్సలోనికైలు రాసిన పత్రికలో ఏమంటాడంటే, దేవుని ఇచ్చే కృప మనకి ఎట్లా సహాయంగా అంత ధైర్యంగా పడుతుంది. మొదటి తెస్సలోనికైలు 4వ అధ్యాయము 13వ వచనంలో ఏముంది? చాలు. ఇక్కడేమన్నాడండి? నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము అంటాడు. అంటే ఒకప్పుడు మనము దుఃఖముతో, బాధతో అన్ని విధాలుగా ఉంటిమి. అప్పుడు ఎలాగుంటాం మనము? ఒక నిరీక్షణ లేదు. నిరీక్షణ అనేది ఉందా? లేదు. కాబట్టి మనం ఎలా ఉన్నాము? దుఃఖంలో, బాధలో, వేదనలో, అన్ని పరిస్థితుల్లో ఉంటూ వచ్చాం. అయితే ఇప్పుడు ఆయన కృపచేత మనకు గొప్ప ఇలాంటి స్థితిలో ఉన్న ఈ మానవుని రక్షించుట కొరకై ఆయన బాహు కృపగా మారిపోయి మనకు ఏమిచ్చాడండి? కృప ద్వారా మనకేం కలిగింది? ఎఫెసులో మనం చూసిన రీతిగా రక్షణ కలిగింది. కృప ద్వారా మనకేం కలిగింది? రక్షణ. ఈ రక్షణ అంటే ఎన్ని విషయాల నుండి కలిగిందంటే, చాలా విషయాల నుండి, మన యొక్క అంతరంగ జీవితంలో, మన శరీరంలో, అన్నిట్లో నుండి కలిగింది. కాబట్టి దేవుడు ఏమంటుండంటే, మనం మొట్టమొదటి మాట చదివాము. ఏమని? 31:6 మొదటి వరుసలో ఏం చదివాము? చాలు. నేను యెహోవాను నమ్ముకొని ఉన్నాను. ఆయనను మనం నమ్ముకోవడంలో వచ్చినటువంటి లాభం ఏంటంటే, నీకున్నటువంటి దుఃఖము, నీకున్నటువంటి నిట్టూర్పులు, నీకున్న బాధలు ఏమి, వాటన్నిటిని ఆయన దృష్టి ఉంచి ఉన్నాడు. వాటన్నిటిలో నుండి ఆయన ఏం చేశాడు? తొలగించినాడు. తొలగింపబడిన వారంగా ఉండి మనం ఏం చేసే వారంగా ఉండాలండి? 7 చివర్లో, కావున నీ కృపను బట్టి నేను మనం అలా ఉన్నామా? అలా ఉండడానికి కొరకు ఆయన రక్షించినాడు. మనం కృప ద్వారా ఆనందమే, కృపను బట్టి. ఈ ఆనందము తరిగిపోనిది. అందుకని ఏమన్నాడంటే, తెస్సలోనికైలో మనం చూసినట్టయితే, మీరు నిరీక్షణ లేని ఇతరుల వల్లే మీరు దుఃఖపడకుండా నిమిత్తము, మీరు దుఃఖపడొద్దు అని చెప్తూ వచ్చాడు. ఇక్కడ విన్నారా అండి? మీరు దుఃఖపడొద్దు అని చెప్తూ, నిద్రించిన వారి గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. ఇప్పుడు అదంతా కూడా వేరుగా ఉంటుంది, తెలుసు కదా. కాబట్టి మీరు దుఃఖపడొద్దు. ప్రభు మనకు చెప్తున్నాడు ఏంటంటే, నిరీక్షణ లేని వాళ్ళు ఏం చేస్తారట? దుఃఖం. నిరీక్షణ లేని వారికి ఏముంటుందండి?
దుఃఖం ఉంటుంది నిరీక్షణ లేని వారికి. కానీ దేవుడు మనకి ఏమి ఇచ్చినాడు? ఆయన కృపచేత మనల్ని రక్షించుకున్నాడు. కాబట్టి నువ్వు నమ్ముకున్న దేవుడు ఎలాంటి వాడంటే నిరీక్షణ అనుగ్రహించినటువంటి వాడు. మనకేమిచ్చాడండి? ఒక గొప్ప నిరీక్షణ ఇచ్చాడు. అట్టి గొప్ప నిరీక్షణతో మనము ఆనందించే వారినిగా దేవుడు మనల్ని చేశాడు. అర్థమైందా అండి? ఇక్కడ ఏం చేశాడు? నీ కృపను బట్టి నేను ఆనందభరితుడనై సంతోషించేదను. ఆయన కృపలో ఆనందం ఉండాలండి. ఆయన కృపలో ఆనందం, ఆయన కృప ద్వారా ఆనందిస్తూ రావాలి. కాబట్టి అట్టి ఆనందాన్ని మనము కలిగి ఉండడానికి కొరకే ఆ కలువరి శిలువలో ఆయన వేదన పడ్డాడు. అరికాల నుండి మొదలుకొని నడినెత్తి వరకు చూడడానికి ఏమాత్రం కూడా చూడనొల్లని వాడిగా చేయబడ్డాడు. ఎందుకొరకు? నేను మరి పాపం, వేదన, బాధలో ఉన్న మనల్ని అందరినీ రక్షించడం కొరకే. ఆయన రక్షణలో మరి ఒక ఆత్మనే కాకుండా ఆయన రక్షణ ద్వారా మనకు అన్ని విధాలైనటువంటి లాభాన్ని చేకూర్చినాడు. మరి మనల్ని ఎలాగ ఉన్నాడని ఒక వాక్యభావంలో చెప్తున్నాడు చూడండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1 కొరింథీ, మనము దేన్ని పెట్టి కొనబడిన వారము? విలువ పెట్టి కొనబడిన వారము. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6:20 చూడండి. 6:20 మనము దేన్ని పెట్టి కొనబడినమాట? విలువ పెట్టి. ఏం విలువ అది? క్రీస్తును గుర్చినటువంటి విలువ. తర్వాత ఇంకేమన్నాడు? అదే 7వ అధ్యాయం 23వ వచనంలో, 1 కొరింథీ 7:23. మనము ఏం చేసి కొనబడిన వారము? విలువ పెట్టి కొనబడిన వారం. మనం విలువ పెట్టి. ఇది ఏ విలువ అండి? ఈ లోకంలో ఈ విలువకు దేని కూడా సాటి లేదు. యేసుక్రీస్తు ఆయన యొక్క అమూల్యమైనటువంటి ఆయన రక్తం ద్వారా ఆ అట్టి గొప్ప విలువ పెట్టి దేవుడు మనల్ని ఏం చేశాడండి? కొన్నాడు. విలువ పెట్టి మనం కొన్నాడు. అట్టి గొప్ప మరి దేవుడు ఆయన మన యందుండి మరి నీకున్న బాధ, వేదన, క్షీణించిపోయే ఈ దశలు వీటన్నిటిలో నుండి కూడా మన ప్రభు మనల్ని ఏం చేశాడండి? రక్షించి ఉంటున్నాడు. మీరు కృపచేతనే మీరు రక్షింపబడి ఉన్నారు ఆయన కృప ద్వారా. ఆయన కృపలో ఇచ్చినటువంటి ఈ రక్షణ ఎంత గొప్పదంటే, ఆ నిరీక్షణ కూడా ఎంత గొప్పదంటే, నిన్న ఒక బ్రదరు మహిమలోకి పిలువబడితే ఒకరి ద్వారా వీళ్ళ ద్వారా వింటే వాళ్ళు ఎంతో బాధ, వేదన, నిద్రపట్టలేని స్థితి అని అంటే అది కాదు కదా. ఏ దినమైనా మనమందరం కూడా వెళ్ళవలసిన వారమే. నువ్వు నిట్టూర్పు, నిరీక్షణ లేని వారిగా ఉండకూడదు అని చెప్తూ వచ్చాడు. అయితే నాతో ఇంకొకరు మాట్లాడుతూ, మంచి వక్త కదా, మంచి దేవుని వాక్యము చెప్పేటువంటి వాడు. వాస్తవమే, ఆయన వాక్యము మంచిగా చెప్పేవాడు. ఎప్పుడు ఆయనే చెప్పేవాడుగా ఉండాలంటే ఎట్లా? మరి నువ్వేం చేస్తున్నావు? నీకు అట్టి గొప్ప నిరీక్షణ ఉండాలి. తర్వాత నీకేముండాలండి? నీవు సిద్ధపడ్డ కొరకే తను ప్రకటించి వెళ్ళిపోయాడు. ఇప్పుడు మనం ఏమై ఉండాలి? మనం సిద్ధపాటు కలిగి ఉండి మనం ఇతరులకు చెప్పేవారంగా ఉండాలి. కానీ ఆయన మంచి చెప్తున్నాడు అని ఆయన మీదనే ఆధారపడడానికి లేదు. నీ ద్వారా నీకు కలగాలి. నీ ద్వారా నీవు వాక్యం కొరకే మరి స్థిరంగా మరి ఉంటూ రావాలని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. ఎందుకంటే నీకు వ్యక్తిగతంగా ఇచ్చాడు దేవుడు తన యొక్క కృపను. వ్యక్తిగతంగా నిన్ను రక్షించుకున్నాడు. కాబట్టి ఆయన యొక్క కృప చేత రక్షింపబడిన నీవు
ఆయన యందు నువ్వు ఏమై ఉండాలండి? ఆనందించే వారముగా ఉండాలి. మనం అంతే. మనం ఎలా ఉండాలండి? ఆనందము. ఫిలిప్ ఊరికినే అంటాడా, మీరు ప్రభునందు ఎల్లప్పుడు కూడా ఏమై ఉండండి? ఆనందించుడి అంటున్నాడు కదా. మీరు ఆనందంతో ఉండండి. ఈ ఆనందం అలాంటిది అన్నట్టు. మరి యేసుప్రభు వారు కూడా చెప్తాడు మత్తయి సువార్తలో, ఒకనికి పరలోక రాజ్యము, ఒకని పొలంలో కొన్న మరి అక్కడ ఆయన చూసినటువంటి బంగారం వెండిని అవన్నీ కూడా చూసి తను ఏం చేసేటట్టండి, ఆ పొలమును మరి కొని దాంట్లో ఆనందించేటువంటి వాడు. అంటే పరలోక రాజ్యము అంత విలువైనటువంటిది అని చెప్తూ వచ్చినాడు. కాబట్టి అంత విలువైనటువంటి ఈ పరలోక రాజ్యం మత్తయి సువార్త 13వ అధ్యాయంలో ఈ మాట చూడండి. మత్తయి సువార్త 13వ అధ్యాయం 24వ వచనం. మరి ఒక ఉపమానము. చాలు. అక్కడ ఏంటంటే అక్కడ పరలోక రాజ్యం ఎంత విలువైనది అనేది మనకు ఈ 13వ అధ్యాయంలో మరి చెప్తూ ఉంటాడు. కాబట్టి ఈ పరలోక రాజ్యం యొక్క విలువ అది ఎంత గొప్పదంటే 44వ వచనం చదవండి. దాంట్లోనే చూసారా, పరలోక రాజ్యం యొక్క సంతోషం ఎలాంటిదండి? దాచబడిన ధనమును పోలినది అన్నట్టు పరలోక రాజ్యం. అట్టి గొప్ప రాజ్యాన్ని నీకు నాకు ఇవ్వడానికి కొరకే తన కృప ద్వారా యేసుక్రీస్తు ఆయన బాహుగా ఈ లోకానికి వచ్చి నేను మరి నీకున్న బాధలన్నింటిలో నుండి ఆయన నిన్ను రక్షించడం కొరకే అతి గొప్ప కార్యాన్ని చేసి ఉంటున్నాడు. కాబట్టి నేను ఆ కృప చేత మనం రక్షింపబడి ఉన్నామంటే, రక్షణలో దేవుడు ఏమిచ్చాడండి? నీకున్న బాధను, నీకున్న వేదనను, నువ్వు క్షీణించిపోయే దశలో నుండి అన్నిట్లో నుండి కూడా దేవుడు నిన్ను, ఒక దాంట్లోనే కాదు అన్నిట్లో నుండి నిన్ను తన కృప చేత రక్షించి ఉంటున్నాడు. ఆయన అంత సామర్థ్యం కలిగినటువంటి వాడు. ఒకదానికే కాదు, ఆయన సర్వమును చేసినటువంటి దేవుడు. కాబట్టి అతి గొప్ప దేవుణ్ణి, ఆయన కృపచేత నిన్ను నన్ను రక్షించిన దేవుణ్ణి ఈ వాక్య తలంపులతో మన ప్రభును మనము ఆరాధించుకుందాం. ఈ సమయంలో మనం పాట పాడుకొని సండే స్కూల్ పిల్లలు వెళ్ళడానికి కొరకే మనము పాట పాడుకుందాం. చూడండి. ప్రభువా నీ గొప్పతనము, ప్రభువా నీ గొప్పతనము స్తుతికి యోగ్యము, ఆశక్యమైనది వర్ణించాలేమిలా. స్తుతికి యోగ్యము, ఆశక్యమైనది వర్ణించాలేమిలా. ప్రభువా నీ గొప్పతనము, ప్రభువా నీ గొప్పతనము సృష్టి గొప్పది అద్భుతమేగా, సంకల్పమెంతో ఉత్తమము. సృష్టి గొప్పది అద్భుతమేగా, సంకల్పమెంతో ఉత్తమము. మానవ జాతి కొరకై ప్రభు, మానవ జాతి రకై ప్రభు సిద్ధపరచే సమస్తము, సిద్ధపరచే సమస్తము. నీదు పనులు నీ సమా
సమాజము వర్ణించాలేమిలా, నీదు పనులు నీ సమాజము వర్ణించాలేమిలా. ప్రభువా నీ గొప్పతనము, ప్రభువా నీ గొప్పతనము. మనం లేచినప్పుడు ఇంకొక వచనం పాడుకుందాం, ఆ సమయంలో ముందుకు రండి. నీ రూపమున నరుని సృజించి అధికారము నిచ్చితివి, నీ రూపమున నరుని సృజించి అధికారము నిచ్చితివి, క్రీస్తునందు నిర్దోషినిగా, క్రీస్తునందు నిర్దోషినిగా నిలువబెట్ట గోరితివి, నిలువబెట్ట గోరితివి. నీదు దయా నీ మంచితనము వర్ణించాలేమిలా, నీదు దయా నీ మంచితనము వర్ణించాలేమిలా. ప్రభువా నీ గొప్పతనము, ప్రభువా నీ గొప్పతనము, సృష్టికి యోగ్యము అశక్యమైనది వర్ణించాలేమిలా.